హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ నుంచి నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్ పౌడర్ చేసుకుందాము అని చెప్పేసి నేను సీడ్స్ పౌడర్ ఇవన్నీ చేస్తూ ఉంటాను కదా, కర్రీస్లో వేసుకోవడం గురించి. కర్రీస్లో అంటే లాస్ట్లో యాడ్ చేయడానికి నేను ఆయిల్ తక్కువ వేసి యూజ్ చేస్తూ ఉంటాను కదా కర్రీస్కి వాటికి. సో నేను ఏంటంటే ఈ పౌడర్ అనేది వేసుకుంటూ ఉంటాను, అంటే అన్ని కర్రీస్లో వేస్తానండి. దీనివల్ల మాకు ఏంటంటే ఆ టేస్ట్ అనేది అలవాటు పడిపోయాను. సో నేను అంటే డ్రై ఫ్రూట్స్ ఏమేమి వేస్తాను అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మన సీడ్స్ ఇవన్నీ వేయటం వల్ల మనకి చక్కగా అది సీడ్స్ పౌడర్ దాంట్లో వేసినప్పుడు ఈ సీడ్స్ లో ఉన్న ఆయిల్ అంతా కూడా మనకి కర్రీలో రిలీజ్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది కాక కొంచెం టమాటా దోసకాయ కర్రీ కానివ్వండి, లేకపోతే టమాటా కర్రీ, ములక్కాయ కర్రీ, ఇట్లా మనం చేసేటప్పుడు స్పెషల్ గా మనకి వాటర్ అంటే గ్రేవీ కోసం ఏం వేయాల్సిన పని ఉండదు. చక్కగా గ్రేవీగా థిక్ గా వస్తుంది కర్రీ అయితే, చాలా బాగుంటుంది తినడానికి. మాకేంటంటే ఈ టేస్ట్ అనేది ఇక డైట్ చేసేటప్పుడు మనకు అన్ని న్యూట్రిషన్స్ అన్ని కూడా వెళ్ళాలి కాబట్టి అప్పుడు అలవాటైంది ఈ పౌడర్ అయితే. సో అప్పటి నుండి కూడా ఇక ఇది అయిపోయింది అంటే కర్రీస్ ఎందుకో టేస్ట్ అనిపించండి, కంపల్సరీ చేసుకోవాలి అనిపిస్తుంది. కొంచెం సీడ్స్ అనేవి ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, ఇంకా మిగతావన్నీ కూడా తక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు, బట్ సీడ్స్ మాత్రం కొంచెం ఎక్కువే ఉండాలి. అన్నిటికన్నా అవిసె గింజలు అయితే కొంచెం తక్కువ వేస్తాను, ఎందుకంటే దాని ఫ్లేవర్ బాగా డామినేట్ చేస్తుంది. సో అందుకని చెప్పేసి ఒకసారి ఏమైందంటే ఇలాగే అవిసె గింజలు ఎక్కువ వేసాను, అంటే చాలా మంచిది కదా అసలు. మామూలుగా అవిసె గింజలు ఎక్కువ వేసాను, అంటే అన్ని ఈక్వల్ క్వాంటిటీలో వేసాను. వేసి కొంచెం అవిసె గింజలు ఒక 2 స్పూన్లు అలా ఎక్కువ వేసాను. ఇంకంతే, అసలు అవిసె గింజల టేస్ట్కి కర్రీ టేస్టే మారిపోయింది. సో అలా కాకుండా ఇక ఆ పౌడర్ అయితే అప్పుడు ఇక లడ్డు చుట్టేసాలండి బెల్లంతో. సో అలా కాకుండా కొంచెం అవిసె గింజలు అనేవి తక్కువ వేసుకొని మిగతావన్నీ కూడాను కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పుచ్చిపప్పు ఇవి మాత్రం మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి. ఇవి తెల్ల నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్, ఈ ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. మిగతావన్నీ కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఇంకా క్వాంటిటీ అట్లా ఏం తీసుకొని చేయనండి, అంటే చేస్తూ ఆల్రెడీ ఇంకా అలవాటు అయిపోయింది. నాకు కంటితోనే అర్థమైపోతుంది అనమాట ఏ ఎక్కువ ఉన్నాయి ఏ తక్కువ ఉన్నాయి అనేసి. ఇక వీటితో పాటు ఒక 4 ఆక్రూట్ అన్నమాట, ఒక 4 ఆక్రూట్ ఇవి కూడా వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా తెచ్చేసుకొని పెట్టేసుకుంటాము 2 మంత్స్కి మళ్ళీ తెప్పిస్తూ ఉంటాను. సో మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా అయిపోయేది అంటే బాదం, జీడిపప్పు, ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఎక్కువ అయిపోతాయి. మిగతావన్నీ అలా నడుస్తూ ఉంటాయి అనమాట. అన్నిటికన్నా తక్కువ లీస్ట్ అంటే ఈ తెల్ల నువ్వులు, అవిసె గింజలు, ఇవి మాత్రం 2 మంత్స్ కాదు 3 మంత్స్ కూడా వస్తూ ఉంటాయి. సో తక్కువగా అయితే ఇట్లా ఫ్రై ఇవన్నీ కూడా నేను ఎయిర్ ఫ్రైర్ లో అయితే చేసుకుంటున్నాను. సో ఏంటంటే ఎయిర్ ఫ్రైర్ ఏంటంటే ఈవెన్ గా ఫ్రై అవుతాయండి. నేను పల్లీలు కానీ ఇవన్నీ కూడా నేను ఎయిర్ ఫ్రైర్ లోనే చేసుకుంటూ ఉంటాను. ఇక ఎయిర్ ఫ్రైర్ లో అయితే పెట్టేస్తున్నా. ఈ మొత్తం కూడా ఈవెన్ గా మొత్తం అన్ని కూడా ఒకసారి కలిపేసేసి మీకు చూపించడం కోసం అని అవి కలిపేయలేదు, మొత్తం కలిపేసేసుకొని మర్చిపోయాను ఆకృతి ఇలా వేస్తే టైం పడుతుంది. సో ఇలా బ్రేక్ చేస్తున్నాను. నేను వీడియో చేస్తూ టక్కగా వేసేస్తాము, త్వరగా చెప్పేయాలి కదా, మళ్ళీ వాయిస్ అంటే ముందు వేసేసి తర్వాత వాయిస్ వస్తే ఇది అవుతుంది అని చెప్పేసి టక్కమని వేసేసాను ఇందాక. సో మొత్తం వీటన్నిటిని కూడా చిన్న ముక్కలు చేస్తే మనకి ఫాస్ట్ గా ఫ్రై అవుతుంది. లేదు అంటే కొంచెం పచ్చి వాసన వస్తుంది, పౌడర్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. 185 degrees 10 minutes పెడుతున్నాను, సరిపోతుంది. పాపమండి మా వారైతే ఎయిర్ ఫ్రైర్ తీసుకున్నావు కానీ నువ్వు డైట్ కి వాడటానికి తీసుకున్నట్టే ఉంది, నాకేమీ చేసి పెట్టట్లేదు అని చెప్పంటున్నారు. ఒకసారి తందూరి అయితే చేయాలి, చేసినప్పుడు ఈసారి డెఫినెట్ గా వీడియో అయితే తీస్తాను. ఇంకా అదైతే పెట్టేసేసాను, అది ఇంకా దానిపైన చేసుకుంటది. మధ్య మధ్యలో తీసి జస్ట్ ఈ బౌల్ ఇలా అనేసి తీసి ఫ్రై మామూలుగా స్పూన్తో కానీ, ఇప్పుడంటే ఇంకా వేడి అవ్వలేదు కదా, ఇలా కలిపేసేసుకొని పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. అలా పెట్టేగానే ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కడి నుంచి స్టాప్ అవుతుందో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎయిర్ ఫ్రైర్ అయితే ఆన్ చేసేసాను, దాని డ్యూటీ అది చేస్తుంది. ఇక ఈవినింగ్ అయితే నేను చెప్పాను కదా ఈవినింగ్ నుండి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అని. సో రాగి పిండి అంటే దీనిలో రాగులు కొంచెం బియ్యం వేసాను, మినపప్పు అయితే వేసాను. ఈ పిండి అయితే ఉంది, ఇది నిన్న దోశలు వేసుకున్నాము. సో మధ్యాహ్నం అయితే బయట పెట్టేసా. ఈరోజు గుంట పునుగుల్లాగా కానీ మా వారిని అడిగి దోశ కానీ వేసుకుందాము అని. ఆబ్వియస్లీ ఆయన గుంట పునుగులు వద్దనే చెప్తారు, దాంట్లో ఆయిల్ ఎక్కువ వేయాల్సి వచ్చింది అని. సో ఏదో ఒకటి, వెదర్ ఎందుకంటే చల్లగా ఉంది కదా, సో ఏదో ఒకటి తినాలి అట్లా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఇక ఈవినింగ్ టైం అయితే కంపల్సరీ ఇట్లా ఏదన్నా
టిఫిన్స్ లాంటివి తిన్నాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే ఈ వర్షాకాలము అట్లాగే ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. బయట నుండి తెచ్చుకునే దానికన్నా ఇంట్లో చేసుకోవడం అనేది హెల్దీ కాబట్టి ఇంకా ఇట్లా ఏదైనా టిఫిన్స్ అయితే చేస్తున్నా. ఈ మధ్య నేను వీడియోస్ తీయట్లేదు కాబట్టి మీకు తెలియదులేండి. సో అలాగే చేస్తున్నా. సో ఇప్పుడైతే దీని పిండి చాలా తక్కువ ఉంది. సో దీంట్లోకి బొంబాయి రవ్వ అయితే వేస్తున్నా. రాగులు బియ్యం వేసాను. అంటే నేను బియ్యం అసలు యాడ్ చేయను దోశల్లో, బట్ మిల్లెట్స్ అన్ని కూడా అయిపోయాయి అని చెప్పేసి ఇంట్లో. సో నేను ఇంకా బియ్యం అయితే వేసాను. ఒకటికి 2 బియ్యం వేస్తాను కదా, సో నేను ఆ ప్లేస్ లో మిల్లెట్స్ యాడ్ చేస్తాను. సో దోశ అయితే క్రిస్పీగా బాగా వస్తుంది. ఒక్కొక్కసారి అయితే మినప్పప్పు జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ అన్నట్టు వేసి సజ్జలో ఎక్కువ వేస్తూ ఉంటాను. అది ఇంకా ఆ టైంకి నా మూడ్ని బట్టి ఉంటది అన్నమాట. బాగా హెల్దీగా చేద్దాం, అసలు మినపప్పు అంటే కొంచెం క్యాలరీస్ అవి ఉంటాయి కాబట్టి అట్లా అన్నమాట. సో మంచిగా ఎంజాయ్ చేస్తా తిన్నాము అనుకున్నప్పుడు అసలు యాక్చువల్ గా బియ్యం వేసే చేస్తా. ఇప్పుడు డైట్ అనేది అంత స్ట్రిక్ట్ గా చేయాల్సిన అవసరం లేదు. వీక్లీ 3 days చాలా అన్నమాట. అంత స్ట్రిక్ట్ గా ఫుల్ క్యాలరీస్ అంటే క్యాలరీస్ చూసుకొని తినాల్సినంత అవసరం అయితే ఇప్పుడు లేదు కదా. సో అందుకోసం ఇప్పుడైతే పెరుగు అయితే వేస్తున్నా. పెరుగు అనేది కంపల్సరీ వేసుకోవాలి. అంతా కలిపేసేసుకొని చిటికెడు వంట సోడా కలిపేసేసి పక్కన పెట్టేస్తా. టైం అయితే 4 అవుతుంది. సో 1 hour ఎలాగూ మేము 5 కదా తినేది, సో సరిపోతుంది టైము. ఈ లోపల పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్ ఇవన్నీ కూడా కట్ చేసేసి దీనిలో కలిపేస్తా. కొత్తిమీర అన్ని కూడా కట్ చేసేస్తున్నా. ఇప్పుడైతే వీటిని పిండిలో అయితే మిక్స్ చేసేస్తున్నా. కలిపేసేసి సైడ్ పెట్టేస్తా. డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మంచిగా ఫ్రై అయ్యాను. ఇప్పుడైతే నేను కొంచెం లడ్డు కూడా చేద్దాము, సీడ్స్ పౌడర్ కొంచెం ఆఫ్ చేద్దాం అనేసి రెండింటిని అయితే సపరేట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే సీడ్ పౌడర్ అయితే మిక్సీ వేసేస్తున్నాను. ఫైనల్గా అయితే సీడ్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఇంకా సైడ్కి పెట్టేస్తాం. అప్పుడే ఇదైతే లడ్డు చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేస్తున్నా. కొంచెం 1 సెకండ్ అయితే ఈ ఎండు కొబ్బరిని కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు స్వీట్నెస్ కోసం అని చెప్పేసి నేనైతే ఈ 2 రకాల కిస్మిస్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను లడ్డు కోసం. అలాగే నా దగ్గర ఆర్గానిక్ బెల్లం ఉంది. జస్ట్ హీట్ అయితే చాలండి, ఎండు కొబ్బరి మరి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే వీటిని అన్నిటిని ఒకసారి గోరువెచ్చగా వేడిగా ఉన్నప్పుడే, అంటే లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఇది మిక్సీ అయితే తిప్పేసేయాలి. మళ్ళీ లడ్డు చుట్టాలంటే అవ్వదు కదా, సో అందుకోసం. సో ఇప్పుడైతే ఎయిర్ ఫ్రై అయితే మనకి పని అయిపోయింది. సో ఇప్పుడు లడ్డు చేయడం కోసం ఈ పౌడర్ అంతా వేసేసుకొని, నా దగ్గర ఆర్గానిక్ బెల్లం ఉందని చెప్పాను కదా, సో ఈ బెల్లం అయితే యూజ్ చేసుకుంటాను నేను లడ్డు చేయడం కోసం. సో ఇప్పుడైతే ఎంత స్వీట్ ఎంత పడుతుందో దాన్ని బట్టి వేస్తాము. మనం ఏం కొలతలతో చేయట్లేదు కదా, సో అందుకోసం కిస్మిస్ అవన్నీ వేసింది కాబట్టి చూసి స్వీట్ వేస్తాను. సో ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసేసుకుంటాను. జస్ట్ ఒకటిలో పెట్టేసి ఒక్కసారి తిప్పేసి పల్స్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో బెల్లం అయితే వేస్తా. ఒకసారి స్వీట్ చెక్ చేసి, సో ఓకే. నెక్స్ట్ అయితే బెల్లం అయితే వేసేసి ఒక రౌండ్ అయితే తిప్పేసిన, పల్స్లో అయితే తిప్పేస్తున్నాను. పావులు ఉంటుంది కదా, సో దీనిలో అయినా వేసేస్తున్నాను. ఈరోజు లైట్ నాకు పవర్ కూడా లేదు, నేను కరెక్ట్గా వీడియో తీసేటైనా ఒకటే లైట్ అవటం వల్ల సో ఇలా చేయాల్సి వస్తుంది. సో వీడియోస్ ఎందుకు చేయను అంటే నేను ఇందుకే చేయనండి, నిజం చెప్పాలి అంటే నేను వీడియోస్ మొదలు పెట్టగానే ఏదో ఒకటి అవుతుంది అన్నమాట. అదే కరెంట్ పోతుంది, లేదు అంటే కెమెరా ఆఫ్ అవుతుంది. నేను ఆన్ చేసా అనుకుంటే అది ఆఫ్ లో ఉంటుంది. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, చిరాకు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ అనిపించదు. సో ఇందులో అయితే నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేసుకుంటూ ఉండైతే చేస్తున్నా. స్వీట్ అయితే బ్రహ్మాండంగా సరిపోయింది, బాగుంది లడ్డు, ఎక్కడ పచ్చివాసన లేకుండా. చూసారా మంచి షైన్ గా ఎలా ఉంది లడ్డు, చాలా బాగుంది. సో చక్కగా డ్రై ఫ్రూట్స్ తోటి లైట్ గా బెల్లం వేసేసి నెయ్యి వేసేసుకొని చక్కగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి.
సో ఇలా అయితే నేను అన్ని లడ్డూలు కూడా చేసేస్తాను. నేను ఎలా ఉంటాయా లడ్లు అని చెప్పేసి కొంచెమే చేసా, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏముందండి, ఇలాంటివి ఎక్కువ టైం కూడా మనకి పట్టవు. 2 days ఆగి మళ్ళీ చేసుకోవచ్చు, అయిపోగానే ఫ్రెష్గా చేసుకోవచ్చు. నేను మామూలుగా ఓన్లీ పౌడర్ ఒకటే చేద్దాము అనుకున్నా, మిడిల్లో అనిపించింది ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా, సో చేద్దాము అని చెప్పేసి. లేదు అంటే ఇంకొంచెం ముందే వేసేదాన్ని. సో ఇది ఏముంది, ఒక 2 days అయ్యాక మళ్ళీ చేసి, మా వారు మొదలు పెట్టా 2 days రావులేండి, అసలే స్వీట్ అంటే ప్రాణం కదా. నేను అంత తొందరగా వెళ్ళను స్వీట్ జోలికి. ఆయన మాత్రం ఇంట్లో ఉంటే స్వీట్స్ 1/2 kg ఉన్నా అవి ఒక రోజులో అయిపోతాయి. ఒకేసారి తినలేరు, కానీ ఆయనకి ఏంటంటే లంచ్ తిన్నాక మళ్ళీ చిన్న పొట్ట ఉంటుంది అన్నమాట, స్నాక్ పొట్ట. సో అవి వేసేస్తారనమాట అన్నం తినగానే. నేను అన్నం తిన్నాను అంటే మళ్ళీ దేన్ని ముట్టుకోను, దానికి మళ్ళీ ఒక టైం ఉంటుంది అనమాట. మళ్ళీ టీ తాగేటప్పుడు ఏదైనా హాట్ ఐటమ్ తిని అప్పుడు టీ తాగాలి అని. మా వారైతే అలా కాదండి, చక్కగా అన్నం పొట్ట అన్నందే. నేను అప్పుడేగా అన్నం తిన్నా, ఎందుకు వెంటనే అంత స్వీట్స్ తింటారు అన్నా సరే, దేని పొట్ట దానికే, దేనిది దానికే అని చెప్పేసి ఆయన వేసేస్తారు. మన వల్ల అయితే అస్సలు అవ్వదు. నేనైతే అన్నం తిన్నాను అంటే మళ్ళీ 3 వరకు అసలు దేని జోలికి వెళ్ళను అన్నమాట. స్వీట్ చాలా తక్కువ అనిపించింది, అందుకే నాకు తినాలనిపించి 2 లడ్డూలు వేసేసా. ఫైనల్గా ఇలా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. గట్టిగా మనం చేస్తే 2 minutes అండి. ఇది ఫ్రై చేసామా, తీసామా, మిక్సీలో బెల్లం వేసామా, తిప్పేసామా, తీసి లడ్డు చుట్టేసామా, ఇదేం పెద్ద పని కూడా కాదు. సో సింపుల్ గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ గుంట పొంగనాల బాండి నేను కొన్నానే గానీ ఇంత బట్టికి ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. మా అమ్మ మాత్రం ఒకసారి స్టార్టింగ్ వస్తాయా రావా అని చెప్పి ఇది తనే కొంది. కొన్నప్పుడు ఒకసారి యూజ్ చేసింది తను, అంతే. ఇంకా నేను నా దగ్గరకు వచ్చే ఒక్కసారి కూడా యూజ్ చేయగా, అంతే, ఇంకా అసలు యూజ్ చేయలేదు. అంతే. మా వారు ఏమంటారంటే ఇన్ని గుంటల్లో వేసి అది అంత చాలా టైం పట్టింది కదా గుంట పొంగనాలు వేయాలి అంటే, ఆయిల్ వేస్తూ మాట్లాడతా. మా వారు ఏమంటారంటే దీనికన్నా దిబ్బరొట్టు బెస్ట్, తొందరగా అయిపోతుంది, సో అలాగే వేయమంటారు. సో ఎందుకో నిన్న ఏదో రీల్ చూస్తున్నప్పుడు తినాలనిపించింది. తిని చాలా రోజులు అయింది, చేసుకుందాం అనిపించింది. సో ఎలాగో ఇంట్లో పిండి ఉంది కదా, సో ఇలా చేద్దాము అని చెప్పేసి.